హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. వీడియో లేట్గా వస్తుంది ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది అండ్ గొంతు కూడా ఇప్పటివరకు సెట్ కాలేదు. యాక్చువల్లీ మేము సంక్రాంతి ఈవినింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం అనమాట. కనుమ రోజు ఊర్లో జరిగిన విశేషాలు మేము ముందుకు తీసుకొచ్చాను. కనుమ రోజు మార్నింగే ముగ్గుల పోటీ అండి. అసలు యాక్చువల్గా సిటీలో అయితే నేను అసలు ఎప్పుడు ఫెస్టివల్స్ అనేది చూడలేదు. తను బూడి ముత్యాల నాయుడు గారు ఎక్స్ డిప్యూటీ సీఎం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఇంటి పక్కనే ఉంటారు. మేము మావయ్య అని పిలుస్తాము. సో ముగ్గులు పోటీ కండక్ట్ చేశారు, కబడ్డీ కండక్ట్ చేశారు. తర్వాత ప్రైజెస్ కూడా అంటే ఎవరికి నిరాశపరచకుండా ఫస్ట్ టైం ముగ్గులు పోటీ జరిపించినందుకు ప్రైజెస్ కూడా ఇచ్చారు. ముగ్గులు కూడా చాలా బాగా వేశారండి. అందరికీ ఇచ్చారు 500. ఫస్ట్ ప్రైజ్కి అయితే ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 3000 ఇచ్చారు. అండ్ ఇది 4th ప్రైజ్ వచ్చింది, దీనికి 1000 రూపీస్ ఇచ్చారు. అండ్ థీమ్ చూసి ఇచ్చారనమాట. సో ముగ్గులు వేసిన వాళ్ళందరికీ నిరాశపరచకుండా దీనికి 2nd ప్రైజ్ దీనికి 3rd ప్రైజ్ వచ్చింది అనమాట. దానికి 1000 ఇచ్చారు. అండ్ అందరికీ 500 ఇచ్చారనమాట. నెక్స్ట్ టైం నుంచి గిఫ్ట్స్ ఇస్తారంట. దీనికి 2nd ప్రైజ్ వచ్చిందండి, 2500 ఇచ్చారు. అంటే ఈ అమ్మాయి చాలా బాగా వేసింది. బట్ ఏంటి అంటే దీన్ని చూసి ఇచ్చారనమాట. సో కలర్స్ ఎక్కువ వాడకుండా ఎవరైతే వేసారో వాళ్ళందరికీ ఇచ్చారు. అందరూ అంటే ప్రైజెస్ అని కాదు అండి, అందరూ చక్కగా పాల్గొని వేసారు. మనకలాగా అలా టాలెంట్ లేదు, ముగ్గులు వేసే అంత ఇది లేదు. సో ఇంకేంటి అంటే నాకు సాయంత్రం మా ఇంటి ఆడపిల్ల అమ్మవారు అయిందనమాట. సో మేము ఉపహారాలు, పసుపు కుంకుమ, చీరలు పట్టుకొని వెళ్ళి సమర్పిస్తామన్నమాట. ఇది మా సిరి. నేను వీడియో తీస్తున్నానే అంటే వినకుండా ఎవరికి వీడియో కాల్ చేస్తున్నావు అని అంటుంది. సో అందరము ఇలాగా డప్పులతో నడుచుకుంటూ వెళ్తాము అమ్మవారి గుడికి. మా అమ్మ అంటే క్యాస్ట్ గురించి చెప్పకూడదు కానీ క్యాస్ట్ వాళ్ళందరూ ఫస్ట్ తొలి పూజ ఉంటుందండి. ఇది మా ముత్తాతలు కట్టిన అమ్మవారు అనమాట, మరలమ్మ తల్లి. యాక్చువల్గా ఇక్కడ పసుపు కుంకుమ దిబ్బలా ఉంది కదా, యాక్చువల్లీ అమ్మవారు భూమిలో ఉంటుంది అనమాట. సో మేము అందుకే అక్కడే పూజ చేస్తాము. విగ్రహం వెనక ఉంటుంది, అది రీసెంట్గా పెట్టారు. బట్ అమ్మవారి విగ్రహం అనేది ఏమీ ఉండేది కాదు మా చిన్నప్పుడు. మేము ఇక్కడే పసుపు కుంకుమ వేసేసి అమ్మవారి పెట్టాల్సినవన్నీ పెట్టేసి పూజ చేపిస్తాం అనమాట. ఏడాదికి ఒకసారి పండగ చేస్తారు. పండగలు అప్పుడు ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు వెలికి తీస్తారనమాట అమ్మవారిని. సో అదనమాట అమ్మవారి జాతర. సో మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే సర్ప్రైజ్, మా ఇంటి ముంగట అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది అక్కడ. బట్ ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఇల్లు కట్టుకున్నారు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. సో ఆ పక్కన ఇల్లు ఉంది కదా, స్టే చేస్తారు, మీకు ఇల్లు కనిపించదు. సాయంత్రం ఏంటి అంటే ఆర్కెస్ట్రా ఉందన్నమాట ఇక్కడ. అంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటారు కదా, అది వీడియో అంతా విసుగు లేకుండా చూడండి. కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ గర్ల్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారండి. మేమే షెల్టర్ ఇచ్చామన్నమాట. పాపం లేడీస్ కదా, ఆ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి. సో ఈవినింగ్ ఇట్లా ఆర్కెస్ట్రా అని స్టార్ట్ అయింది. పాప వాళ్ళు కూడా మన
అదండి రికార్డింగ్ డ్యాన్స్ ఉండవండి, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి. సో ఈ కాలువ కనిపిస్తుంది కదా మనకి, వైజాగ్కి వాటర్ వస్తే చూసారా, రాయవాడ రిజర్వాయర్ అనమాట ఇది. సో ఇవంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్తే పంట పొలాలకి. సో ఇది నా జర్నీ. థ్యాంక్ యూ, బాయ్.